మరి అటు ఈరోజైతే ఎల్ఎస్జీ వర్సెస్ సీఎస్‌కే మ్యాచ్ అయితున్నది. సీఎస్‌కేకి ఇది ఇంపార్టెంట్ గేమ్ అని చెప్పాలి. ఎల్ఎస్జీ వాళ్ళ హోమ్ గ్రౌండ్‌లో ఈ మ్యాచ్ గెలవాలనుకుంటారు. లాస్ట్ మ్యాచ్ సీఎస్‌కేతోని ఓడిపోయిళ్ళు. ఈ మ్యాచ్ దానికి రివెంజ్ తీసుకోవాలని ట్రై చేస్తారు. సో, ఓవరాల్ ఎట్లుండబోతుందో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందే ఈ మ్యాచ్ వచ్చేసి లక్నోలో. లక్నోలో ఇక్కడ మీకు ఈ పిచ్ వచ్చేసి మోస్ట్‌లీ లో స్కోరింగ్ గేమే చూసినాం లాస్ట్ టైమ్స్ ఇక మ్యాచ్ జరిగితే. సో, ఈరోజు సేమ్ అట్లే ఉంటాయి. మోస్ట్‌లీ ఫాస్ట్ బౌలర్స్‌కి అనుకూలించొచ్చు అంటాళ్ళు. సో, ఒక టాస్ గెలిస్తే ఏ టీమ్ అయినా బౌలింగ్ ఎంచుకోవచ్చు. ఒక మీకు స్పిన్ ఫ్రెండ్లీ ఎక్కువ ఉండకపోవచ్చు. సో, మరి చూడాలి ఎవరు ఎట్లా ఆడతారని. ఇంకా మరి మన టీమ్స్ మాట్లాడకుండా అయితే ఎల్ఐజీ టీం మాట్లాడుకుంటే ఎల్ఐజీ అయితే వాళ్ళ బ్యాటింగ్ పైన ఎక్కువ డిపెండ్ అయ్యి అనిపిస్తుంది. బౌలింగ్‌లో వాళ్ళు బాగా చేత్తాళ్ళు. అక్కడ మీకు షమి, ప్రిన్స్ యాదవ్ వీళ్ళందరూ బాగా రాణిస్తారని చెప్పాలి. అటు ఆవేష్ ఖాన్ ఆడిన మ్యాచ్‌లో కొంచెం ఎఫెక్టివ్ ఉండు. సో, బౌలింగ్ అయితే బాగుంది. షాబాజ్ అహ్మద్ కూడా మీకు కొన్ని అప్పుడు కీలక సమయాల్లో వికెట్ తీసిరని చెప్పాలి. సో, మరి షాబాజ్ అహ్మద్ స్పిన్నర్ పెట్టుకున్నాక మీకు కావాలనుకుంటే మోషిన్ ఖాన్ ఫిట్ ఉంటే మోషిన్ ఖాన్ చేసుకోవచ్చు వాళ్ళు. సో, దిగ్విజయ్ స్టార్టింగ్ ప్లేస్‌లో మరి ఆ కాల్ తీసుకుంటారా అంటే చూసుకోవాలి. ఇక మరి వాళ్ళు బ్యాటింగ్ ఆర్డర్ అయితే ఫెయిర్ కావాలి. జోష్ ఇంగ్లీష్ లాస్ట్ మ్యాచ్ బాగా ఆడిండు. మరి ఈ మ్యాచ్‌లో అట్లే కంటిన్యూ అయితే బాగుంటుంది అనిపిస్తుంది ఎల్ఐజీకి. ఇంకా మళ్ళీ అటు మ్యాక్రమ్ అయితే 5లో అయితే నాకైతే కొంచెం డిసప్పాయింట్ ఉన్నాయి. మ్యాక్రమ్ 5లో ఆడితే ఓపెనింగ్ అనాలా లేకుంటే నెంబర్ 4లో వచ్చినా మంచిదే. కానీ మరి అంత డౌన్ అనిపిస్తుంది మ్యాక్రమ్. మరి చూసుకోవాలి ఆ కాల్ ఒకటి చూసుకోవాలి. ఇక మరి చెన్నై మాట్లాడకుండా అయితే చెన్నై మళ్ళొక బ్యాడ్ లక్ అని చెప్పాలి. జెమీ ఓటన్ మీకు ఇంజరీ అయిందంటారు. సో, మరి దాని ప్లేస్లో డానియల్ ఫోరెస్టర్ తీసుకున్నారు కానీ మరి ఈ మ్యాచ్కి అయితే అవైలబుల్ లే అంటారు. సో, మరి తన ప్లేస్లో ఎవరు ఆడతారో చూసుకోవాలి వాళ్ళు. మరి ఇంకో ఫాస్ట్ బౌలర్తో వెళ్తారు మ్యాట్ హెన్రీ లేకుంటే స్పెన్సర్ జాన్సన్ ఉంటే స్పెన్సర్ జాన్సన్ వాళ్ళతో వెళ్తారా లేకుంటే ఒక ఇండియన్ ప్లేయర్ని ఫిల్ చేసుకుంటారా. ఇలాంటి కాల్స్ అయితే ఉన్నాయి. మళ్ళీ లాస్ట్ టైం అయితే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా బ్యాటర్తో వెళ్ళిళ్ళు. మరి ఈ మ్యాచ్ అది చూద్దామా అంటే డౌటే కానీ. సో, మరి అట్లాంటివి ఉన్నాయి. ఇక మరి మనం కే బ్యాటరీస్ మాట్లాడకుండా అయితే ఒక సంజు శాంసన్ బాగా ఆడతాను. సో, సంజు శాంసన్ వర్సెస్ ఇక్కడ మీకు షమి మంచి బ్యాట్లు ఉండే అవకాశం ఉన్నాయి. మోషిన్ ఖాన్ ఆడితే మోషిన్ ఖాన్ మీకు మంచి బ్యాట్లు ఉంటాయి. సో, సంజు శాంసన్ వర్సెస్ షమి. ఇంకా మీకు అటు ఉర్విల్ పటేల్ లాస్ట్ మ్యాచ్ అంత మంచిగా ఆయన అని చెప్పాలి. మరి ఈ మ్యాచ్లో బాగా అనుకుంటారు. తనకు అక్కడ మీకు ఫాస్ట్ బౌలింగ్లో అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తాడు. పవర్ ప్లేలో అయితే వేరే లెవెల్ ఆడుతాడు. సో, అది చూసుకోవాలి అపోనెంట్స్. మరి ఉర్విల్ పటేల్ ఎట్లా ఆపుతారో అది కూడా ఇంట్రెస్టింగ్ మారున్నాయి. ఉర్విల్ పటేల్ వర్సెస్ షమి యొక్క ఫాస్ట్ బౌలర్స్ మంచి బ్యాట్లు ఉంటాయి. కానీ అక్కడ మీకు ఇటు వీళ్ళు బ్యాటింగ్ చేసేటప్పుడు జోష్ ఇంగ్లీష్ అక్కడ మీకు అన్షుల్ కాంబోజ్ మోస్ట్లీ సో అన్షుల్ కాంబోజ్ వర్సెస్ జోష్ ఇంగ్లీష్ ఈ బ్యాటిల్ చూడాలనుకున్నా. ఇంకోటి పూరన్ వర్సెస్ నూర్ అహ్మద్. పూరన్ మరి లాస్ట్ మ్యాచ్ స్పిన్నర్ నూర్ అహ్మద్కి గట్టి షాట్ అవుట్ పోయి అవుట్ అయ్యాడు. మరి పూరాన్కి ఈ మ్యాచ్ ఎట్లా ఆడుతారో చూడాలి. సో, పూరన్ వర్సెస్ నూర్ అహ్మద్ ఇంకా మంచి బ్యాటిల్స్ ఉన్నాయి. మీకు ఫస్ట్ ఓవర్ మళ్ళీ అఖిలీస్ అయితే అఖిలీస్ వర్సెస్ అక్కడ ఓపెనర్స్ మంచివి ఉంటాయి. డెత్లో కూడా రిషబ్ పంత్ ఆడితే రిషబ్ పంత్ వర్సెస్ అన్షుల్ కాంబోజ్ ముఖేష్ చౌదరి ఇలాంటివి ఉన్నాయి. మరి చూడాలి. అక్కడ మీకు శివన్ దుబే అయితే శివన్ దుబే వర్సెస్ ఇక్కడ స్పిన్నర్ అయితే స్పిన్నర్ ఇలాంటి కార్డ్స్ ఉన్నాయి. ఇంకా మంచి బ్యాటిల్స్ ఉన్నాయి. ఇంకా మరి చెన్నైకి అక్కడ మీకు అటు ఉర్విల్ పటేల్ బాగా ఆడతాను, రుతురాజ్ గైక్వాడ్ బాగా ఆడతానని చెప్పాలి. లాస్ట్ ఫ్యూ మ్యాచెస్ కొంచెం ఫామ్లోకి వచ్చిండు. సో, రుతురాజ్ గైక్వాడ్ నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఇంకా ప్రశాంత్ వీర్ మరి ఈ మ్యాచ్ ఆడతారు చూడాలి. అటు అఖిల్ హుసేన్ నూర్ అహ్మద్ వీళ్ళిద్దరు బాగా పర్ఫామ్ అవుతారు. ముఖేష్ చౌదరి ఇంకా మీకు బౌలింగ్ యూనిట్గా టోటల్ కాంట్రిబ్యూట్ చేస్తాను. ఇంకా వాళ్ళ శివన్ దుబే ఉండు. శివన్ దుబే మరి లాస్ట్ మ్యాచ్ ఫినిష్ చేసినా ఇంకొంచెం బాగా ఆడాలనుకుంటారు. బ్రేవాల్ ప్లేస్ కూడా వీళ్ళిద్దరు కనుక మళ్ళీ సెటిల్ అయితే మిడిల్ ఆర్డర్ మస్ట్ ఉంటాయి అనిపిస్తుంది చెన్నైకి. మరి ఎల్ఎస్జీ అయితే వాళ్ళు ఒక మరి అర్జున్ టెండూల్కర్ ఏమైనా ఆడతారా అనిపిస్తుంది హిమావత్ సింగ్ ప్లేస్లో. ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. చూసుకోవాలి మరి ఆ కాలు. ఇక మన టీమ్స్ బాగా మాట్లాడుకుంటే ఎల్ఎస్జీ టీం మాట్లాడుకుంటే అయితే అక్కడ మీకు మిచెల్ మార్ష్, జోష్ ఇంగ్లీష్ మ్యాక్రమ్ ఓపెనింగ్ చేపియాలి. కనుక మీకు జోష్ ఇంగ్లీష్ పాడితే మిచెల్ మార్ష్ ఎట్లా ఓపెనింగ్ ఉందో. సో, అది జరగకపోవచ్చు. 1 ఓవర్లో పూరన్ టాప్ 3 కనుక ఫైర్ అయితే మీకు బాగుంటుంది ఎల్ఐజీకి. 4లో అక్కడ మీకు సిచ్యుయేషన్ బట్టి మ్యాక్రమ్ అనుకుంటాను. 5లో అక్కడ మీకు పంత్ సిచ్యుయేషన్ బట్టి. 6లో మీకు ఇంకా మీకు ఆప్షన్స్ ఉన్నాయి. రఘువంశీ ఉండు. సో, రఘువంశీతో వెళ్ళొచ్చు వీళ్ళు.
సెవెన్లో మీకు ఇమామత్ సింగ్, అర్జున్ టైలర్ వచ్చినా నాకైతే సబ్స్క్రైబ్ లేదు. ఎయిట్లో మీకు షాబాజ్ అహ్మద్, 9లో అక్కడ షమి, 10లో ఆవేష్ ఖాన్, 11లో మీకు ఇంకా మోషిన్ ఖాన్ ఉంటే మోషిన్ ఖాన్. సో ఇంకా మీకు ఇంపాక్ట్ ప్లేయర్గా మోషిన్ ఖాన్ అన్న, దిగ్విజయ్ షాటి అన్న. టీ అక్కడ 11లో మీకు ప్రిన్స్ యాదవ్ ఉంటాడు. సో ఇలా ఉన్నాయి అక్కడ ఎల్ఐజీ టీం అయితే. ఇక మరి సిఎస్కే టీం అట్లాకుండా అయితే సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, మీకు అక్కడ 1 డౌన్లో ఉర్విల్ పటేల్, 4లో కార్తిక్ శర్మ బాగా ఆడతాను. సో కార్తిక్ శర్మతో పోవచ్చు వాళ్ళు. ఇంకా మీ ఫాస్ట్ బాల్ స్పిన్నర్స్ని బాగా ఎఫెక్టివ్గా ఉంటారు. సో కార్తిక్ శర్మ బాగా ఆడొచ్చు. 5లో మీకు సిచ్యువేషన్ బట్టి డబ్ల్యూబీ, 6లో మీకు శివన్ దూబే, 7లో ఇక మీకు చూసుకోవాలి ప్రశాంత్ వీర్తో వెళ్తారా మ్యాట్ రెండితో వెళ్తారా అని. సో మరి ప్రశాంత్ వీర్ అయితే బ్యాటింగ్ ఆప్షన్ ఉంటే బౌలింగ్ ఆప్షన్ ఉంటారు కూడా ప్రశాంత్ వీర్తో వెళ్ళొచ్చు. మరి పిచ్లో అంటే టర్న్ అవసరం లేదు, ఆల్రెడీ దగ్గర స్పిన్నర్స్ ఉన్నారు అనుకుంటే అక్కడ మీకు మ్యాట్ ఎంట్రీతో వెళ్ళొచ్చు. 7లో ప్రశాంత్ వీర్ అనుకుంటాను. సో 7లో ప్రశాంత్ వీర్, 8లో అఖిల్ హుసేన్, 9లో ఇక మీకు నూర్ అహ్మద్, 10లో అన్షుల్ కాంబోజ్, 11లో ముఖేష్ చౌదరి. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా వాళ్ళు చూసుకోవచ్చు. అక్కడ మీకు గుర్జప్నీత్ అన్న ఇంకా లేకుంటే ఒక ఎక్స్ట్రా బ్యాటర్ అయినా తెచ్చుకోవచ్చు. ఎట్లున్నా అనుకుంటాను టీం. ఇక మళ్ళీ ఫేవరెట్స్ అంటే సిఎస్కే. ఎంత హోమ్ గ్రౌండ్ అయినా ఎల్ఏజీకి ఈ మ్యాచ్ అయితే సిఎస్కే ఫేవరెట్స్. వాళ్ళ టీం కానీ అట్లున్నది, బ్యాలెన్స్డ్ ఉన్నాయి, అటు బ్యాటింగ్లో ఉన్నాయి, ఇటు బౌలింగ్లో మంచి టీం కనబడుతుంది. ఎల్ఏజీ కనుక మీకు ఫస్ట్ బ్యాటింగ్ వేసి ఒక మంచి హై స్కోర్ పెడితే ఎల్ఎస్జికి మంచి ఛాయిస్ ఉంటుంది అనిపిస్తుంది. మరి సిఎస్కే చూడాలి. మరి సిఎస్కే అయితే ఫేవరెట్స్ ఉంటాయి, వాళ్ళు అటు ఏం చేసినా వాళ్ళు గెలుస్తామనే నమ్మకంతో వస్తారనిపిస్తుంది. అటు మరి ఎల్ఎస్జి గెలిస్తే మాత్రం ఒక ఎంఐ టీంతో పని హ్యాపీ ఉంటాయి అనిపిస్తుంది. మరి చూడాలి మరి ఎల్ఎస్జి గెలుస్తా సిఎస్కే గెలుస్తారని. ఇక మరి సిఎస్కే గెలిస్తే ప్లే ఆఫ్స్కి ఇంకొంచెం దగ్గర అవుతారు. సిఎస్కే ఓడిపోతే మరి ఎలిమినేషన్కి ఇంకొంచెం దగ్గర అవుతారు. సో ఎటు దగ్గరికి అవుతారో చూడాలి. ఇక ఫీల్డింగ్ బాగుండాలి, ఫీల్డింగ్ కూడా బాగుండాలి. ఫీల్డింగ్లో మళ్ళీ క్యాచ్ డ్రాపులు కొన్ని ఆపర్చునిటీస్ మిస్ అయితే అటుకి కొంచెం డిసడ్వాంటేజ్ ఉండొచ్చు. అటు క్యాప్టెన్స్కి బాగుండాలి. ఇంకా మరి అటు నికోలస్ పూరన్ మరి ఎట్లా ఆడతారో, అటు స్పిన్నర్ని వీళ్ళు ఎట్లా ఆడతారో, ఇటు ఫాస్ట్ బౌలింగ్లో వీళ్ళు ఎట్లా ఆడతారో ఇవన్నీ చూడాలి. అన్షుల్ కాంబోజ్ డెత్లో బాగా ఎత్తాను బౌలింగ్. సో అది చూసుకోవాలి. ఓవరాల్ అయితే మంచి మ్యాచ్ జరగాలని కోరుకున్నాం. చూద్దాం మరి అవుతారా. అంతే వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.